పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఇక్కట్లు తప్పేలా లేవు. గత అనుభవాలతో గుణపాఠం నేర్చుకునే అధికారులు పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు బోల్డని సమస్యలు తెచ్చిపెట్టారు. సింగిల్ రోడ్డుపై లక్షల మంది జనం, వేలాది వాహనాలు వెళ్లడం సాధ్యమా? ఎదురుగా వాహనాలు వస్తే పరిస్థితి ఏంటి? వరంగల్ జిల్లాలో ఇప్పుడు అదే పెద్ద సమస్యలా మారింది. ఇది వరంగల్ జిల్లాలోని పసరా నుంచి ఏటూరు నాగారం రోడ్డు. ఇరుకైన సింగిల్ రోడ్ ఇది. వరంగల్ జిల్లా కేంద్రంలో ఇతర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు పుష్కర ఘాట్లకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. పసరా నుండి ఏటూరు నాగారం దాకా 32 కిలోమీటర్లు సింగిల్ రోడ్డే. ఎదురుగా వాహనం వస్తే ఇక అంతే. మామూలు రోజుల్లోనే ఈ రోడ్డుపై నానా ఇబ్బందులు పడతారు జనం. అలాంటిది పుష్కరాల టైంలో పరిస్థితి ఏంటి? ఈ నెల 14 నుండి జరిగే పుష్కరాలకు వరంగల్ జిల్లాలోని రామన్నగూడెం, ముళ్లకట్ట, మంగపేట ఈ 3 పుష్కర ఘాట్లకు లక్షల సంఖ్యలో జనం వస్తారనే అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రహదారి మాత్రం చాలా దారుణంగా ఉంది. రోడ్డు విస్తరణ కోసం నిధులు మంజూరైనా అధికారులు మాత్రం పనులు చేపట్టలేదు. దాంతో ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీతో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా కనిపిస్తోంది. రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే జనం ఈ రోడ్డుపై నానా అవస్థలు పడతారు. ఆ విషయం తెలిసి కూడా పుష్కరాల్లో దీన్ని పట్టించుకోలేదు. కిలోమీటర్ 2 కిలోమీటర్లైతే పర్వాలేదు, ఏకంగా 32 కిలోమీటర్లు ఇలాగే ఉంటుంది ఈ రోడ్డు. అలాంటప్పుడు భక్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వెహికల్స్ డైరెక్ట్ అక్కడికి పుష్కర్ ఘాట్కి పోయి వచ్చేటట్టు అయితేనే పర్లేదు, కానీ లేకపోతే మరి ఎక్కడి నుంచో కిలోమీటర్కి అక్కడ ఆఫ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మీరు నడిచి మేము పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అంటే రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక వన్ వే ఉంది, వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతేనేమో అది వేరుంటుంది, తొందరగా అయిపోతుంది. కాబట్టి అసౌకర్యంగానే ఉంటుందేమో అని నా అనుమానం అండి. ప్రధాన రహదారి పక్కన పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కమలాపురం నుండి రామ్నగర్కు దాదాపు 3 కోట్లతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు, బీటీ కల్వర్టులు నాసి రకమే. రోడ్డు కొన్ని చోట్ల బీటలు వారింది, మరికొన్ని చోట్ల క్యూరింగ్ లేక కంకర తేలి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కల్వర్టుల దగ్గర గోతులు ఏర్పడి రోడ్డుపై లేయర్ లేచిపోయింది. రామన్నగూడెం నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న ఘాట్ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. ఈ రోడ్ల మీదుగా పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల పరిస్థితి ఏం కావాలి? అధికారులు మాత్రం అంతా సవ్యంగానే జరుగుతోందంటూ రాగాలు తీస్తున్నారు. పనులపైన పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏ రకమైన లోటుపాట్లు అనిపించినా వాటన్నిటినీ కలుపుతూ సమన్వయం చేస్తూ అన్ని శాఖల అధికారులను సమన్వయపరుచుకుంటూ ఆడ ఉండబడే సమస్యలను అధిగమిస్తూ వచ్చే భక్తులను ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏడాది కిందటే తేదీలు ప్రకటించిన పుష్కరాల పనులు పూర్తిగా జరగకపోవడంపై జనం మండిపడుతున్నారు. ఉన్న 4 రోజుల్లోగా కాస్తైనా వేగం పెంచి మిగులున్న పనులు చేస్తే భక్తుల ఇక్కట్లు కొన్నైనా తగ్గుతాయి.